జై శ్రీరామ్. పలికిడిది భాగవతం. పలికించెడివాడు రామభద్రుండు. అటనే పలికిన భవహర మగును. అట వేరొకొండగాదని పలుకగనేలా అంటారు భాగవతాన్ని ప్రారంభించిన పోతనామాచ్యులు. మోక్షపురిలో మొట్టమొదటిది అయోధ్య. ఈ అయోధ్య నగరాన్ని సాక్షాత్తు దేవతలే నిర్మాణం చేసినారు అని స్థల పురాణాలు చెబుతూ ఉన్నాయి. విష్ణువు నుంచి ఆవిర్భవించబడినటువంటి వంశం ఇక్ష్వాకు వంశం. అయోధ్య రామ మందిరం పునర్వైభవాన్ని సంతరించుకుని అలనాటి మహర్షులు భూమి సాక్షాత్తు శ్రీరాముడే శ్రీ మహావిష్ణువుగా అవతరించినటువంటి గొప్పదైనటువంటిది అయోధ్య. అయోధ్య నగరానికి చాలా చాలా విశేషాలు ఉన్నాయి. ఇక్కడ ఈ నగరాన్ని హనుమంతుడే కాపలా కాస్తూ ఉంటాడు అనటానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రామ జన్మభూమి వివాదం. ఆ మసీదు కూల్చిన తర్వాత హనుమాన్ మందిరంలో ఒక బాంబు పెట్టారు. ఆ బాంబు ఎక్కడుందో ఎవరు చూసుకోలేని స్థితిలో ఒక వానరం అక్కడికి వచ్చి దాని వైర్లు మొత్తం కూడా కట్ చేసేసి అది వెళ్లి శిఖరం మీద ప్రత్యక్షంగా నుంచుని దర్శనం ఇచ్చింది. అది కట్ చేయటం ఎడాపెడా కట్ చేస్తే అది కూడా పేలిపోతుంది. అక్కడ హనుమ కాబట్టి హనుమ అంటే బుద్ధి గలవాడా అని అర్థం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్. రావణ సంహార అనంతరం తనకు సహకరించిన హనుమకి కౌగిలింతనిస్తాడు. అంతకు మించి రాముడేమి ఇవ్వలేదు అనుకుంటాం మనం. రామ మందిరానికంటే ఎత్తుగా ఉంటుంది హనుమత్ మందిరం ఇక్కడ. అంటే దూతకి అంత పెద్ద స్థానం ఇచ్చాడు ఇక్కడ రామచంద్ర ప్రభు. సన్మానీయులకు దాసజనాలిని రక్షించ వేంచేసిన చక్కని అని పెద్దలు పాడుతూ ఉండేవారు. సన్మానీయులు అంటే దాసులే. ఈ యొక్క దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మని అని సుందరకాండలో హనుమ చెప్పినట్టు అటువంటి దాసత్వం అనేది చాలా గొప్పది. దానికి తగిన గౌరవం ఇచ్చాడు ఈ క్షేత్రంలో రామచంద్రుడు హనుమకి. ఈ హనుమాన్ని సేవించిన వారికి కార్యసిద్ధి కలుగుతుంది. అసాధ్య సాధక స్వామి అసాధ్యం తమకిం వధ రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. ఈ మంత్రాన్ని ఎవరైతే నిరంతరము జపిస్తూ ఉంటారో దీనిని కార్యసిద్ధి మంత్రం అంటారు. తప్పనిసరిగా వారికి కార్యసిద్ధి కలుగుతుంది. నిన్నటి రోజున మనం సరయూ నదితో ప్రారంభం చేశాం. అలాగే రామచంద్రుడు భౌతిక దేహాన్ని ఈ క్షేత్రంలో విడిచి పంచప్రాణాలని సరయూ నది నుంచి వైకుంఠాన్ని చేరుకున్నారు అని నిన్నటి రోజున సరయూ నది విశేషాన్ని ఆ మందిర విశేషాలని చెప్పుకున్నాం. ఈ అయోధ్యలో ప్రవేశించే వేళలో ముందుగా హనుమద్ వైభవాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ హనుమత్ మందిరం చాలా విశేషమైనది. హనుమని స్మరించిన తర్వాత రామదర్శనం శీఘ్రంగా అయిపోతుంది మనకి. హనుమను సేవించాలంటే రామమంత్రం చదివితే హనుమ అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఈ లాజిక్ మనం అందరం కూడా గుర్తుంచుకుని హనుమ ఆలయానికి వెళ్ళి హనుమ కృప కావాలి మనకి అనుకున్నప్పుడు రామనామం చేయండి. రాముడు అనుగ్రహం కావాలి అనుకున్నప్పుడు హనుమని స్మరించండి. అందుకే ఇక్కడ రామ మందిరానికంటే ఎత్తుగా ఉంటుంది ఈ హనుమ మందిరం. అటువంటి హనుమంతుడిని మనమంతా మనసా వాచా కర్మను సేవిస్తూ ఒక్కసారి దర్శిద్దాం. జై శ్రీరామ్.